వరకు డ్రగ్స్ గంజా సంబంధించినటువంటి ఉగ్రవాదం నిత్యకృత్యమైంది ఆంధ్రప్రదేశ్లో. దీని వెనకాల వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితి. అలాగే శాండ్, ల్యాండ్, వైన్ మాఫియాలో విచ్చలవిడిగా రాష్ట్రాన్ని మొత్తం కూడా దోచేసినాయి. ఒక్కసారి మనం గనక గమనిస్తే ఆయన మద్యపాన నిషేధం దశల వారీ అని అన్నాడు. ఇవాళ మద్యం ఆదాయం తప్పితే వేరేటటువంటి ఆదాయమే నాకు లేదు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తూ నాసిరకమైన మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాలని నాశనం చేస్తూ ఉన్నాడు. ఇవాళ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఏ చొక్కా కాళ్ళ పట్టుకొని నిన్ను అడగాలి 2019లో నువ్వు చెప్పినటువంటి ఆ మాటకి. అదేవిధంగా అమరావతి రాజధాని అని స్పష్టంగా నమ్మబలికాడు. ఇవాళ 3 ముక్కలాటాడి 3 ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి అమరావతి రాజధాని అన్నావు కదా, ఈరోజు అబద్ధం మాట్లాడావు కదా. అదేవిధంగా 2021 డిసెంబర్ లోపు ఆయన పోలవరాన్ని పూర్తి చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల వరకు నిధులు ఇచ్చినా కానీ గత ప్రభుత్వం 2019లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయలు వస్తే వాటిని ఎటు డైవర్ట్ చేశావని ప్రశ్నిస్తే సమాధానం లేనటువంటి పరిస్థితి. మరి పోలవరం నువ్వు పూర్తి చేయలేకపోయావు కదా డిసెంబర్ 2021 నాటికి. అలాగే ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి ఏమైంది జాబ్ క్యాలెండర్? పేదల బియ్యాన్ని పంది కుక్కులు మెక్కినట్టు మెక్కారు. కాకినాడ పోర్టు నుంచి ఆ మొత్తం బియ్యాన్ని కూడా ఎగుమతి చేసి విదేశాలకి తరలించారు. 30 లక్షల ఇళ్ళు తాళాలని చేతిలో పెడతాను అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి, మీ చేతిలో ఇళ్ళను పూర్తి చేసి 30 లక్షల తాళాలు చేతిలో పెడతానన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేసిన 3,25,000 ఇళ్ళు కూడా ఈ రోజు కూడా ప్రజలకి, లబ్ధిదారులకు అందించని దుస్థితి ఈ రోజు ఉంది. జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇస్తే ఆ యొక్క గ్రామాల్లో కుళాయి ఇవ్వాల్సినటువంటి దానికి ఎక్కడా కూడా పూర్తి చేయకుండా ఆ నిధుల్ని, పంచాయతీ నిధుల్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అన్నింటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటటువంటి కార్యక్రమంతో ఉండేటటువంటి పరిస్థితే కానీ 98% కాదు కదా, కనీసం 15% నుంచి 20% కూడా పూర్తి చేయని దుస్థితి. అందుకనే ఈరోజు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీతో కలిసి మా భారతీయ జనతా పార్టీ ముగ్గురం కూడా ఈ ఛార్జ్ షీట్ని రేపు నువ్వు మేనిఫెస్టో తీసుకొస్తున్నావు, ఏ విధంగా నమ్మక ద్రోహం చేశావు 2019లో అనేది ప్రజలకి మేము తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలారా గమనించండి. ఏదైతే అబద్ధాలతో అసంబద్ధమైనటువంటి అలవగాని హామీలను ఇచ్చి ఏ విధంగా మోసం చేశారో మీరు గుర్తుపెట్టుకొని రాబో ఎన్నికల్లో త్రిమూర్తుల్లాగా 3 పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి. తప్పనిసరిగా అభివృద్ధి సంక్షేమం జోడు బండి రథచక్రాల్లాగా ఢిల్లీలో మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాలతోటి అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకెళ్లాలని మేము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చేటటువంటి విధంగా మీ యొక్క నిర్ణయం ఉండాలనే ఉద్దేశంతో ఈ ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. మనందరికీ హిట్లర్ గురించి బాగా తెలుసు. హిట్లర్ దగ్గర ఒక ప్రొపగండా మినిస్టర్ ఒక అతను ఉండేవాడు. అతని పేరు ఏంటంటే జోసెఫ్ గోబెల్స్. ఇతని పని ఏంటంటే జర్మనీ మొత్తం ప్రజానికానికి మొత్తానికి మనం యుద్ధం ఓడిపోతున్న విషయం వాళ్ళకి తెలిసి కూడా మనం అంతా యుద్ధం గెలుస్తున్నాము అనే ప్రజల్ని నమ్మబలకడమే ఆయన పని అన్నమాట. అట్లానే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ముఖ్యమంత్రి, ఈయనకి ఏ మంత్రులతో పని లేదు, ఆయనే స్వయంగా ఒక జోసెఫ్ గోబెల్స్ లాగా తయారయ్యి నేను చెప్పిన వాగ్దానాలన్నింటినీ 99% నేను పూర్తి చేశాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను, నేను చెప్పిన ప్రతి మాటని నేను నెరవేర్చాను అని చెప్పి ఈరోజు డప్పు కొట్టుకుంటా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈయన పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేంత వరకు 750 వాగ్దానాలు చేశాడు. ప్రతి నియోజకవర్గంలో నడిచిన ప్రతి చోట 750 వాగ్దానాలు చేశాడు. కానీ ఈ రోజుటి కూడా కనీసం ఇందాక మిత్రులు చెప్పినట్టు 10%, 20% కూడా ఏవి పూర్తి చేయలేదు. వాటన్నిటినీ సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరం కలిసి ఈరోజు ప్రజా కోర్టులో ఈరోజు ఎన్డీఏ ఛార్జ్ షీట్ అని ఈరోజు ప్రజా కోర్టులో మేము అందరం ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి జరిగిన అన్యాయాల్ని ఈరోజు రాష్ట్రంలో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కేటాయించిన సప్లైన్ల నిధుల్లో 1,00,000 కోట్ల నిధుల్ని ఈరోజు ముఖ్యమంత్రి డైవర్ట్ చేసి ఈరోజు నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని నమ్మవలుగుతా ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ఇదే వాళ్ళ నా ఎస్సీ, నా బీసీ అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చెల్లు అనిపించి ఇంటికి పంపించాలని చెప్పి ఈరోజు నేను ఎన్డీఏ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఒక రాక్షస పరిపాలన, ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన